జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది. తిని ఖాళీగా కూర్చునే రోజులను, తినటానికి టైం దొరకని రోజులను, నిద్ర పట్టని రాత్రులను, నిద్రలేని రాత్రులను, ఘోరమైన ఓటమిని, ఘనమైన గెలుపుని, ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాన్ని, బాధలో తోడుగా ఉండే బంధాన్ని, బాధించే బంధువులని, వంగి వంగి దండాలు పెట్టించుకునే అధికారాన్ని, ఎవరి కంటికి కనిపించని దీనావస్థని. జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది. నీకు నచ్చినా నచ్చకపోయినా వీటన్నిటినీ జీవితంలో నువ్వు ఎదుర్కోవాల్సిందే. హాయ్ అండి, నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఓకే, ఇదైతే నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట. ఇక్కడ వచ్చేసి టిఫిన్లో కానీ నేను ఈరోజు బొండాలు అయితే చేద్దామని ఇక్కడ మైదా పిండి అయితే తీసుకున్నాను. అలాగే ఇందులోకి నేను కొంచెం బియ్యపిండి తీసుకున్నానండి. 2 స్పూన్లు అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. అలాగే ఇంకా పెరుగుతోటైతే మనం ఇది కలుపుకోవాలండి. దీంట్లో ఇంకా అల్లం, ఉప్పు, సోడా ఉప్పు, వంట సోడా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఇవి మనకి బాగా ఉంటాయండి. వంట సోడా వేసుకున్నాక మొత్తం ఒకసారి అయితే కలిపేస్తున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. అలాగే ఇంకా కొత్తిమీర సన్నగా తురుముకొని జీలకర్ర వేసుకుంటే సూపర్గా ఉంటాయి అన్నమాట. కాకపోతే నాకు ఇక్కడ కొత్తిమీర అయితే ఇంట్లో లేదనమాట ఈ రోజుకి, అందుకని వేయలేదు. ఇదిగో పిండిని అయితే ఇలా బాగా కలుపుకొని ఏళ్ళతోటి ఇలా కలుపుతూ ఉండాలండి. అలా కలిపేసిన పిండిని దాదాపు ఒక అరగంటన్నా పక్కన పెట్టేసుకోవాలి. ఒక అరగంటన్నా పిండి నానినప్పుడే మనకి బోండాలు అనేవి బాగా వస్తాయండి. మనకి ఇంకా టైం ఉంటే ఒక గంట ఉన్నా పర్లేదండి. ఒక గంటన్నా పిండిని అలా వదిలేసామంటే బోండాలు బాగా చక్కగా వస్తాయి అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది, చక్కగా పొంగుతాయి. ఓకే అండి, నేనైతే అక్కడ పిండి కలిపేసి పక్కనైతే పెట్టేశాను. ఇంక ఇక్కడైతే మా వారికి కాఫీ కలుపుదామని పాలు అయితే పెట్టానండి. అలాగే ఇంకా నాకు పిల్లలకి హాట్ వాటర్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా అవైతే తాగుదామని ఇంకా గ్లాస్ అయితే తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఫస్ట్ మా వారికి కాఫీ కలిపిచ్చేసి తర్వాత ఇంకా మేమైతే తాగుతామండి. ఇంకా మా వారికి కాఫీ కలిపిచ్చేసాను. పిల్లలు నేను కూడా హాట్ వాటర్ అయితే తాగేసామండి హనీ వేసుకొని. ఇంక ఇక్కడైతే తర్వాత నేను చట్నీ అయితే చేసేసానండి, పల్లీ చట్నీ అనమాట. ఇంక ఇక్కడైతే ఇదిగో పిండిని అయితే మళ్ళీ చూస్తున్నానండి. ఒక అరగంట తర్వాత ఇదిగో ఈ లోపు పిండి అయితే ఇలా బాగా పొంగిందనమాట. మళ్ళీ ఒకసారి అయితే ఇలా కలుపుతున్నాను. అలాగే స్టవ్ మీద అయితే ఇంకా ఆయిల్ పెట్టేశానండి. ఈ లోపు పిల్లల్ని కూడా రెడీ చేసేసాను. ఇంకా పిల్లలు రెడీ అయ్యారు కదా, ఇంకా బోండాలు కూడా వేస్తే తింటారులే అని ఇక్కడ బోండాలు అయితే చేస్తున్నాను అనమాట. నేను ఆ పనులన్నీ చేసుకున్నాక పిల్లల్ని రెడీ చేసేసి ఇంక ఇప్పుడైతే బోండాలు వేస్తున్నానండి. ఎందుకంటే ఈ లోపు పిండి కూడా నానుతుంటుంది, పిల్లలు కూడా వేడివేడిగా తింటారు కదా, అందుకని ఇంక ఇప్పుడు చేస్తున్నాను. ఇక్కడ మనకి ఆయిల్ వచ్చేసి బాగా వేడిగా ఉండాలండి. ఆయిల్ వేడిగా లేకపోతే మనకి బోండాలు చక్కగా పొంగవు. అంత లోపలంతా పిండి అలానే ఉంటుంది, పైనేమో మాడిపోయినట్టు ఉడకనట్టు ఉంటుంది. అందుకని మనకి ఆయిల్ని హైలో పెట్టి వేడి చేయొద్దండి, మీడియం టు సిమ్లో పెట్టుకొని మనం ఆయిల్ వేడి చేసుకొని ఈ బొండాలు చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది, లోపల కూడా చక్కగా ఉడుకుతాయి అన్నమాట. ఓకే, ఇదిగో ఇక్కడైతే నేను బొండాలు అయితే బాండీలో పట్టేంత వరకు వేసేసానండి. ఇక్కడ నేను బోండాలు అయితే మామూలుగా పకోడీ వేస్తాం కదా, అలా కాకుండా కొంచెం పిండి మొత్తం ఒకటేసారి ఇలా వేసేసాను అనమాట. కాకపోతే మనం ఈ బోండాలని ఇంకొకలా కూడా వేయొచ్చండి, హోటల్లో వేస్తారు కదా అలా కూడా వేయొచ్చు అనమాట. అలా వేస్తే చక్కగా రౌండ్గా వస్తాయి. ఇప్పుడు నాకు ఇంత చక్కగా రౌండ్గా వచ్చినట్టు అనిపించలేదు. ఇవి అయితే ఈ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసి మళ్ళీ ఇలా అయితే వేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇలా చక్కగా రౌండ్గా భలే పడుతున్నాయి కదా. మనకి ఇలా కూడా ట్రై చేయొచ్చండి. ఇలా చేసుకున్నా కానీ బోండాలు రౌండ్గా వస్తాయి. మనకి బోండాలు రౌండ్గా రావట్లేదని పెద్దగా బాధపడాల్సిన పని అయితే ఉండదన్నమాట. మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే రౌండ్గా వస్తూ ఉంటాయి, అలవాటైపోతుంది. నాకు ఫస్ట్లో చేసేటప్పుడు ఎక్కువ తోకలు బోండాలు అయితే రౌండ్గా వచ్చాయి కదనమాట, తోకల్లాగా పొడవుగా ఎలా పడితే అలా వచ్చాయి. ఇప్పుడైతే చక్కగా రౌండ్గానే వస్తున్నాయండి. చేస్తుంటే అలవాటైపోతుంటుందండి. ఏదైనా సరే రావట్లేదు కదా, అబ్బా ఇది మనకి రాదని వదిలేయటం కంటే ట్రై చేయటం మంచిది. నేనైతే అంతేనండి, ఏది కూడా ఒకసారి ట్రై చేసి రావట్లేదు అని వదిలేయను అనమాట.
అంటే వచ్చిన దాకా ట్రై చేస్తాను. కాకపోతే వచ్చేసిన తర్వాత ఇది మనకు వచ్చిందిగా ఇంకేముందులే చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి అనేది అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఈ వంట ఒకటే కదండి, ఏదైనా. నాకు మగ్గం వర్క్ అయితే ఇంట్రెస్ట్ అనమాట. నేర్చుకుందాం అనుకున్నాను. మగ్గం వర్క్ అయితే వచ్చిన దాకా నేర్చుకున్నానండి. యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. 2 బ్లౌజులకైతే మగ్గం వర్క్ చేశానన్నమాట. పూసలతోటి డిజైన్ బాగా వచ్చింది. డిజైన్ కూడా నేనే గీసుకొని వర్క్ అయితే నేర్చుకొని, అసలు వస్తుందా రాదా నాకని బ్లౌజ్ మీద అయితే మగ్గం వర్క్ ట్రై చేశాను. వచ్చేసిన తర్వాత మగ్గం వర్క్ బ్లౌజ్ని ఎలా కుట్టాలి, సింగిల్ పాదంతో కుట్టాలి కదండి మగ్గం వర్క్ బ్లౌజ్ని. మామూలుగా నార్మల్ బ్లౌజులు కుట్టేటట్టయితే అవ్వదు. ఇక ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ని సింగిల్ పాదంతో కుట్టడం ఎలా ఏంటనేది యూట్యూబ్లో కూడా చూసి ట్రై చేశాను అనమాట. పర్ఫెక్ట్గా కుదిరిందండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక తర్వాత ఏంటంటే నాకు ఇంకా మగ్గం వర్క్ వచ్చేసింది అనేది అనిపించేసి ఇక నేనైతే దాని జోలే పోలేదన్నమాట. కుట్టడం కూడా వచ్చింది కదా బ్లౌజ్ అనిపించింది. కాకపోతే నాకు సిల్క్ థ్రెడ్ తోటైతే రావట్లేదండి, ఊరికే తెగిపోతూ ఉంది పోగులు. కాటన్ థ్రెడ్ తోటైతే నేర్చుకున్నాను అనమాట. చక్కగా వచ్చేసింది. ఇంక నేనైతే మళ్ళీ ట్రై చేయలేదండి. ఇంక అంతే ఆపేసాను అనమాట. ఒక బ్లౌజ్కి 2 బ్లౌజులకి చేసుకొని స్టిచ్చింగ్ కూడా నేనే చేసుకున్నాను. ఇక అంతే, ఇది మనకు వచ్చేసింది కదా, ఇంతే కదా, సింపులే కదా అని అయితే అనిపించేసి ఇంకా ఆపేసాను అనమాట చేయటము. కాకపోతే మగ్గం వర్క్ చేసేటప్పుడు కొంచెం మణికట్టు దగ్గర బాగా నొప్పి వస్తుందండి. కొంచెం ఇంట్రెస్ట్గా కూర్చొని గుచ్చుతూ ఉండాలి కదా, నడుము కూడా నొప్పి వస్తూ ఉంటుంది. ఇంకా నేను నేర్చుకోలేదనమాట. వచ్చింది కదా చాలు అనిపించేసి ఇంకా ఆఫ్ చేసేసాను. అలా అనమాట. నేను అలా చేస్తూ ఉంటాను. ఏదైనా సరే నాకు ఇది నేర్చుకోవాలి అని ఉంటే అది ఎలా చేయాలి ఏంటి అని అంతా తెలుసుకొని నేర్చుకుంటానమాట. తెలుసుకొని దాని గురించి. కాకపోతే తెలుసుకొని నేర్చుకున్నాక ఇంక ఇది ఇంతే కదా, మనకు వచ్చేసింది కదా, ఇంకేముందులని అని పక్కన పెట్టేస్తాను. అదైతే మంచి అలవాటు కాదు. కాకపోతే నాకు ఏంటో ఇంకా అలానే అలవాటు అయిపోతూ ఉంటుంది. ఏదైనా పని తెలియంది ఏదైనా సరే, వంటైనా పనైనా ఏదైనా తెలుసుకొని నేర్చుకున్నాక ఇంట్రెస్ట్ అనమాట. నేర్చుకున్న తర్వాత ఇది ఇంతే కదా, ఇంకేముందులే అనిపించేస్తూ ఉంటుంది. ఎక్కువ అలానే చేస్తుంటాను. కాకపోతే నాకు అన్నీ ఇంట్రెస్ట్ ఉండవండి. ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని నేర్చుకుంటూ ఉంటానన్నమాట. ఓకే, ఏంటి ఏదేదో చెప్తుంది అనుకుంటున్నారా? నా ఇంట్రెస్ట్ గురించి చెప్తున్నానండి అంతే. ఏదైనా ఒక పని మా అమ్మ చెప్పిందనమాట. ఏదైనా పని నేర్చుకొని వదిలేసామంటే మనకు అది ఎప్పుడు ఎలాగైనా ఉపయోగపడవచ్చు. నేర్చుకొని వదిలేయాలని అయితే చెప్తూ ఉంటుంది. అందుకని అన్ని పనులు అలా నేర్చుకుంటూ ఉంటానన్నమాట. అంటే మనకి ఏ పని ఎప్పుడు అవసరం అవుతుందో, ఎప్పుడైనా ఏదన్నా చేయాల్సి వస్తూ ఉంటుంది కదా, అందుకని నేను అన్నీ నేర్చుకుని ఉంటానన్నమాట. అలా అలవాటు. నిజానికి పొలం పనులు కూడా కొంచెం కొంచెం నేర్చుకున్నాను. మా అమ్మ చెప్పినట్టు నేర్చుకొని వదిలేసాను అనమాట. ఇప్పుడైతే అసలు చేయటం కూడా రాదు. అంత ఓపిక కూడా ఉండదన్నమాట అప్పుడు. కాబట్టి ఏదో నేర్చుకున్నాను, కానీ ఇప్పుడైతే చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఓకే అండి. ఇంకా ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేది అయితే చెప్పటం మర్చిపోయి ఏదేదో మాట్లాడేస్తున్నాను కదా, చూశారు కదా. బోండాలు వేయటం అయిపోయిన తర్వాత పిల్లలకి పెట్టించేసాను. వాళ్ళు తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇక తర్వాత అయితే నేను కూడా బోండాలు అయితే తిన్నానండి. ఇంకా బోండాలు తినేసిన తర్వాత గిన్నెలో అన్నీ సర్దేస్తున్నాను అనమాట. స్టాండ్లో అయితే గిన్నెలు ఉన్నాయి. ఇంకా అవన్నీ పక్కన పై స్టాండ్లో అయితే సర్దేసుకున్నాను. ఇంకా అలాగే మిషన్లో బట్టలు కూడా వేసానండి. ఇంకా తోమాల్సిన గిన్నెలన్నీ అయితే షింక్లో వేసి ఇంకా షింక్ దగ్గరికి వచ్చి ఇక్కడ గిన్నెలన్నీ తోమేస్తున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఇక్కడైతే నేను గిన్నెలన్నీ తోమేసానండి. తోమేసిన తర్వాత ఒకసారి ఇంకా స్టవ్ అలాగే షింకు ఇదంతా కూడా నీట్గా కడిగేసి ఇంక ఇక్కడ స్టాండ్లో ఉన్నాయి అయితే స్టాండ్ లోపలైతే పెట్టేస్తున్నానండి. ఈ స్టాండ్ని లోపల పెట్టేసి ఇక్కడ నీళ్ళన్నీ పడ్డాయి అనమాట. ఈ నీళ్ళన్నీ కూడా ఒకసారి అయితే ఇలా తుడిచేస్తున్నాను. ఇంక ఈలోపు మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయండి. ఇంక ఇదంతా ఒకసారి నీట్గా తుడిచేసి ఇంకా మిషన్ దగ్గరికి వెళ్ళి బట్టలు అయితే ఆరేస్తాను. ఓకే అండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అయితే మానిటైజేషన్కి దగ్గరలో ఉందండి. ఇక మన ఛానల్కి 300 అవర్స్ వాచ్ టైం వస్తే మానిటైజేషన్ అవుతుందన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఇంకా ఉన్న వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ మీరు మన ఛానల్లో ఉన్న వీడియోస్ చెక్ చేయండి. ఒకసారి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఒకసారి చెక్ చేయండి. ఓకే.
ఇక్కడైతే ఇంకా నేను మిషన్ దగ్గరికైతే వచ్చేసానండి. మిషన్ దగ్గరికొచ్చేసి ఇంకా బట్టలైతే తీసుకొచ్చి ఆరేస్తున్నాను. నాకైతే ఈ యూట్యూబ్ ఛానల్‌లో ఇక్కడి వరకు రావటం కూడా చాలా హ్యాపీగానే అనిపిస్తూ ఉందండి. ఇంకా నాకు ఒకటే అనమాట, ఛానల్ కూడా మానిటైజేషన్ అయితే బావుండనైతే అనిపిస్తూ ఉంది. కాకపోతే లేట్ అవుతానే ఉందండి. ఏంటో ఇది అసలు వాచ్ టైము 1 ఇయర్ లోపు ఉన్నవి తగ్గిపోతూ ఉన్నాయి కదా! అది చాలా బాధగా ఉంటుందనమాట. పెరగటం, తగ్గటం, పెరగటం, తగ్గటం అక్కడే ఆగిపోయిందండి. 1 ఇయర్‌కి ఛానలు ఎక్కడైతే ఉందో అక్కడే ఆగిపోయిందనమాట. ఇప్పుడు 1 ఇయర్ పైనే అయిపోయింది ఛానల్ స్టార్ట్ చేసి నేను. అంతకుముందు వచ్చిన వాచ్ టైమ్ అంతా తగ్గుతూ ఉంది. ఇప్పుడు నేను కొత్తగా వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను కదా! వీటికొచ్చిన వాచ్ టైమ్ ఎటుపోతుందా ఏంటి అనైతే అనిపిస్తూ ఉంటదనమాట. అక్కడే స్టక్ అయినట్టు ఆగిపోతూ ఉంది. చాలా బాధగా అనిపిస్తూ ఉందనమాట. నాకు త్వరగా ఛానల్ మానిటైజేషన్ అయితే బావుండననైతే అనిపిస్తూ ఉంది. అసలుకి ఛానల్ అంత త్వరగా మానిటైజేషన్ అవ్వదండి. ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే చాలా కష్టం ఉంటుంది. సపోజ్ మన వాచ్ టైమ్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయి మనం ఛానల్‌ని మానిటైజేషన్‌కి అప్లై చేసుకున్నామంటే అప్పుడు కూడా ఛానలు చాలామంది చెప్తున్నారండి మానిటైజేషన్ అవ్వట్లేదనమాట. వాచ్ టైమ్ కంప్లీట్ అయిపోయి అలాగే ఛానల్‌కి వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు పెట్టిన కండిషన్స్ అన్నీ ఓకే అని ఛానల్ మానిటైజేషన్‌కి అప్లై చేసుకున్నామనుకో, తర్వాత చాలా మిస్టేక్స్ వస్తూ ఉన్నాయంటండి. రీయూజ్డ్ కంటెంట్, రిపీటెడ్ కంటెంట్, కాపీరైట్ ఇట్లాంటివి బోలెడన్ని వస్తూ ఉన్నాయన్నమాట. ఇట్లా చెప్తుంటే నాకు భయమేస్తుంది. నా ఛానల్ మానిటైజేషన్‌కైతే అంటే కన్ఫర్మ్‌గా మానిటైజేషన్ కన్ఫర్మ్ అవుతుందా? లేదా? ఫస్ట్ మానిటైజేషన్ అయితే బావుండబ్బా అనైతే పడ్డదనమాట నాకైతే. అలాగే అనిపిస్తూ ఉంది పదే పదే ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి. ఇంతకు మించి ఏం అనిపించట్లేదండి. సబ్స్క్రైబర్స్ అయితే బాగానే వస్తున్నారు కానీ మానిటైజేషన్ అయితే లేట్ అవుతూ ఉందనమాట. నాకు తెలిసి మన ఛానల్ వచ్చేసి రిపీటెడ్ కంటెంట్ ఏమీ లేదు, అలాగే రీయూజ్డ్ కంటెంట్ ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏమన్నా ఉన్నట్టు మీకు అనిపిస్తే ఆ వీడియో కింద కామెంట్ చేయండి ప్లీజ్. మీరు చూసినప్పుడు మీకు అనిపిస్తే ఇది ఏమైనా రీయూజ్డ్ కంటెంట్ కిందకి వస్తుంది, ఇదొద్దు అని మీకు అనిపిస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి ఆ వీడియో కింద. మీరు ఏదన్నా వీడియో చూస్తున్నప్పుడు నేనైతే అది ఏం చేయాలి ఏంటనేది ఆలోచిస్తానండి. ఓకేనా? ప్లీజ్ చేస్తారు కదా! ప్లీజ్ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. నాకైతే ఇదే టెన్షన్ అనమాట. నాకు తెలిసిన ఛానల్స్ అయితే అంటే టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా! అలా కూడా నాకు తెలిసిన ఛానల్స్ కూడా కొన్ని ఛానల్స్ అయితే నేను ఫాలో అయ్యే వాళ్ళ ఛానల్స్ మా ఛానల్‌కి రిపీటెడ్ కంటెంట్ అని వచ్చింది, రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది, మానిటైజేషన్ పోయింది అని చెప్తూ ఉన్నారనమాట. ఇక వింటుంటే నాకైతే చాలా భయమేస్తుంది. సపోజ్ ఇప్పుడు మనం ఇట్లా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అండి బయట నుంచి ఏదైనా చిన్న సౌండ్ వస్తూ ఉంటుంది కదా, టీవీ సౌండ్ ఏదైనా అలాంటి సౌండ్లు వచ్చినప్పుడు వాటికి కూడా కాపీరైటింగ్ కంటెంట్ అని వస్తుందంటండి. చాలా కష్టం కదా, ఎంత చిన్న సౌండ్ని కూడా అబ్జర్వ్ చేస్తుందంట యూట్యూబ్. ఇట్లా అయితే కష్టం బాబోయ్ అనిపిస్తుంది. మరి ఇలా అయితే ఎలా వీడియోలు పెట్టాలి, ఎలా అప్లోడ్ ఎలా ఇవన్నీ ఎందుకు అనైతే అనిపిస్తూ ఉంటుందన్నమాట నాకు. ఇంత కష్టపడి ఇంత చేసిన తర్వాత ఛానల్ మానిటైజేషన్‌కి దగ్గరికి రావటమే చాలా కష్టం అండి. 3000 వాచ్ టైము లేదా 4000 వాచ్ టైము ఇక్కడ వరకు రావటమే చాలా కష్టం. ఎంత కష్టమో ఒక యూట్యూబర్‌కే తెలుస్తదండి. అక్కడ వరకు వచ్చేసిన తర్వాత మానిటైజేషన్‌కి అప్లై చేసుకొని ఇప్పుడు రిపీటెడ్ కంటెంట్, రీయూజ్డ్ కంటెంట్ ఇట్లాంటివి వస్తే అసలు ఎంత బాధగా ఉంటది చెప్పండి. బాబోయ్! నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది వాళ్ళ ఛానల్స్ చూస్తుంటే. వాళ్ళ గురించి నీకెందుకు, ముందు నీ ఛానల్ గురించి ఆలోచించుకో అంటారా? అలా అనకండి. ఎందుకంటే మనం చేసే మిస్టేక్స్ ఏంటనేది వేరే వాళ్ళు చేసే వీడియోస్ ద్వారానే తెలుస్తూ ఉంటదనమాట. ఓహో! ఇలా చేయటం వల్ల వాళ్ళ ఛానలు రీయూజ్డ్ కంటెంట్ కిందకొచ్చింది లేదా రిపీటెడ్ కంటెంట్ కిందకొచ్చింది. సో మనం అది చేయకూడదు, అది ఫాలో అవ్వకూడదని మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. అందుకే నేను అన్ని యూట్యూబ్ ఛానల్స్ని ఫాలో అవుతూ ఉంటాను, చూస్తూ ఉంటాను. అలా చూడటం వల్ల మనకు కూడా తెలియని విషయాలు అనేవి తెలుస్తూ ఉంటాయి కదా, అందుకే చేస్తుంటాను.
ఓకే అండి. నేనైతే ఇంకా బట్టలారేసి వచ్చేసిన తర్వాత 2 వీడియోలయితే ఎడిటింగ్ చేసుకొని పెట్టుకున్నానండి. ఒక షార్ట్ వీడియో, ఒక లాంగ్ వీడియో. అలాగే ఇంకిక్కడొచ్చేసి నేను వీడియో ఎడిటింగ్ పని పూర్తయిపోయిన తర్వాత ఇక వంట పని చేయాలి కదా! రైస్ అయితే కడిగి పెట్టేసి రైస్ కుక్కర్‌లో అయితే పెట్టేశానండి. ఇంకా అలాగే ఈరోజైతే నేను బీరకాయ కర్రీ చేద్దామని ఇంకా బీరకాయలయితే మొత్తం కట్ చేసి పెట్టుకున్నానండి. బీరకాయలు ఎప్పుడైనా సరే మనకి చేదు కూడా ఉంటుందండి. బీరకాయలు నేనైతే చెక్ చేస్తాననమాట. రవ్వంత చేదున్నా పర్లేదు మేము తినగలము అనుకున్నప్పుడు అలానే కట్ చేసుకోవచ్చు. లేదు చేదుంటే మేము తినలేమని కొంతమంది తినలేరు కదా! అలాంటప్పుడు మనం బీరకాయని ఎప్పుడైనా సరే కొంచెం టేస్ట్ చూసామంటే కట్ చేసుకునే ముందు పచ్చి బీరకాయనే చేదుగా ఉంటేనేమో పక్కన పడేయాలి. లేదంటే వండుకొని తినొచ్చు. బీరకాయలు మనం పైనుండి చిక్కు తీస్తాం కదండీ! దాంతో పచ్చడి కూడా చేయొచ్చండి. అది కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి నేను ఎప్పుడైనా చేస్తాను. అది కూడా ఎలా చేయాలేంటనేది వీడియో. ఓకే అండి. ఇక్కడైతే బీరకాయ కర్రీలో ఈరోజు నేను పచ్చిపప్పు అయితే వేసి చేస్తున్నానండి. పచ్చిపప్పు వేసుకొని చేసుకోవటం వల్ల టేస్ట్ అయితే భలే ఉంటుంది. నాకైతే భలే నచ్చుతుందండి బీరకాయ కర్రీలో, అలాగే టమాటా కర్రీలో ఇలా పచ్చిపప్పు వేసుకొని చేసుకుంటే చాలా ఇష్టం అనమాట. భలే ఇష్టంగా తింటాను నేను. ఓకే అండి. బీరకాయ కర్రీ అయితే తాలింపేసాక ఫస్ట్ కొంచెం పసుపు, ఉప్పు అయితే వేసి అలా వదిలేసాను 2, 3 నిమిషాలు. తర్వాత ఇదిగో కొంత ఏగిన తర్వాత ఇందులో కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి అయితే వేసి మళ్ళీ మొత్తం అయితే ఇలా కలుపుతున్నానండి. బీరకాయ కర్రీ బాగా ఏగితే మనకి టేస్ట్ అనేది బావుంటుంది. ఇందులో ఇంకా నేను కొబ్బరి పొడి కూడా ఏస్తానండి. కొంత ఎగిన తర్వాత 2 నిమిషాల తర్వాత కొబ్బరి పొడి ఏస్తున్నాను. కొబ్బరి పొడి ఏసుకుంటే మనకి బావుంటుందనమాట. రైస్‌లోకి చక్కగా కలుస్తుంది. కొబ్బరి పొడి ఏసాక 2, 3 నిమిషాలు ఉంచేసి ఇక కొత్తిమీర ఉంటే కొత్తిమీర ఏసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టేనండి. కొంతమంది ఇందులో పాలు పోసి కూడా చేస్తుంటారు కదా! నేనైతే అలా కూడా ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేస్తూ ఉంటాను. ఎక్కువ ఇలానే చేస్తూ ఉంటాను. బీరకాయ కర్రీని మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు కదా! నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తూ ఉంటానండి. ఓకే. ఇక్కడైతే బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా స్కూల్ దగ్గరికెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చి తినిపిచ్చేస్తాననమాట. ఓకే. ఈ వీడియో అయితే ఇంతే అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. బై బై.